హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ దొండకాయ ఫ్రై చేసుకుందాం. దానికి కావాల్సింది దొండకాయ ముక్కలు, ఆనియన్స్, చిల్లీ, పచ్చి కొబ్బరి పౌడరు, ఎండు కొబ్బరి పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, శనగపిండి. దీనికి తోడు మనము ఇంకొన్ని ఐటమ్స్ తీసుకుందాం. అవి ఏంటంటే కారం, జీడిపప్పు, శనగవిత్తులు, పసుపు, ఉప్పు, తాలింపు గింజలు, కరివేపాకు. వీటికి కొన్ని మనం ఇంకా పుదీనా, కొత్తిమీర కావాలి. ఇక్కడ పెట్టడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోకుండా. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు దంచేసుకుంటే ఫ్రెష్ బాగుంటుంది ఫ్రెండ్స్. 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో సాల్ట్, మనకు సరిపడినంత సాల్ట్, అంటే దీంట్లో కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం విడిగా మళ్ళీ వేస్తాం కాబట్టి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ కార్న్ఫ్లోర్ ఏంటంటే మనం కొద్దిగా కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం అన్నమాట. ఇది చిన్న స్పూన్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. టేబుల్ స్పూన్ అయితే 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకుందాం. మొత్తం కలపాలన్నమాట. కార్న్ఫ్లోరు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు మొత్తం ముక్కలు పట్టేట్టు గట్టిగా అంటూ కలపాలన్నమాట. మొత్తం కలిపేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మొత్తం పట్టాలి. ఇది మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. క్యాటరింగ్, మన పెళ్ళిళ్ళు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా మనకు భోజనాల మీద వేస్తారు చూడండి ఫ్రెండ్స్, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. మీరు చేసి చూడండి ఎంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనము శనగపిండి కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాం. దీంట్లో నేను ఎందుకు వాటర్ వేయలేదంటే అల్లం వెల్లుల్లి కొంచెం తడిగా ఉంది కాబట్టి, ఈ దొండకాయలు కూడా పచ్చిగా ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ వేయాలి. అందుకని నేను వాటర్ వేయకుండా గట్టిగా కలుపుతున్నాను అన్నమాట. గట్టిగా ఎందుకు కలుపుతున్నా అంటే ఫ్రెండ్స్, మనకి ఈ దొండకాయ మొక్క తింటుంటే మనకి గట్టి క్రంచీగాను తింటుంటే నోటికి, పంటికి మంచి టేస్ట్ దొరుకుతుంది అన్నమాట. అందుకని నేను గట్టి కలుపుతున్నాను. కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటే మెత్తగా పకోడీ టైప్లో ఉంటుంది. నేను కొంచెం గట్టిగా కలుపుకున్నాను ఎందుకంటే క్రంచీగా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి ఫ్రెండ్స్. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. మనకి ఎంత ఆయిల్ పడుతుందో అంత డీప్ ఫ్రైకి సరిపడిన పెట్టుకొని బాగా ఆయిల్ హీట్ అవనియాలి. హీట్ అయ్యాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కలను చూసారా, షిఫ్ట్ల వారీగా మొత్తం దీనిలో వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలానే మన హై ఫ్లేమ్లో మాత్రం పొరపాటున పొయ్యిని ఉంచకండి. మీడియం ఫ్లేమ్లోనే వేగాలి. ఇది బాగా వేగాలన్నమాట. లోపల దొండకాయ కోటింగే కాకుండా లోపల దొండకాయ కూడా బాగా ఏగేదాకా వేపుకోవాలన్నమాట. దొండకాయ కూడా ఏగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా, కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇవి వేయించుకున్నవన్నీ మనము ఒక గిన్నెలోకి తీసుకున్నాం. నేను టిష్యూ వేయలేదు ఎందుకంటే మనం మళ్ళీ ఆయిల్లో యాడ్ చేస్తాం కాబట్టి నేను టిష్యూ యూజ్ చేయలేదు. అందుకే టిష్యూ యూజ్ చేసాం అనుకోండి, ఇందులో ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి ఇప్పుడు ఆయిల్ అవసరం కాబట్టి నేను టిష్యూలో వేసుకోలేదు కాబట్టి ఈ మొత్తాన్ని ఇట్లా దీనిలోకి జాలు గంటలో వేసుకొని గిన్నెలోకి వంపేసుకోవాలి. మళ్ళీ మిగిలిన దొండకాయ ముక్కలు యాస్టీజ్గా మళ్ళీ కళాయిలో వేసేసుకోవాలి. ఇవి కూడా మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సేమ్ ఇందాక ఎలా వేపుకున్నామో ఈ దొండకాయలను కూడా మంచిగా వేపుకోవాలన్నమాట. అవి కూడా వేగిపోయినాయి. గిన్నెలోకి టర్న్ చేసుకొని మనం జీడిపప్పు తీసుకున్నాం కదా, ఆ జీడిపప్పు ఇందులో వేసేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా జీడిపప్పును బాగా వేపుకోవాలి. జీడిపప్పు ఇందులో మంచి టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. కంపల్సరీ జీడిపప్పు వేసుకోవాలి. అంటే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్. ఇది నా దగ్గర ఉంది కాబట్టి వేసాను. జీడిపప్పు కూడా వేసుకొని దీంట్లో మనం ఈ మిగిలిన జీడిపప్పు మొత్తం తీసుకొని దీనిలో వేసేసుకోవాలి. పల్లీలు కూడా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం పల్లీలు కూడా దీంట్లోనే వేసేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్లోనే పల్లీలు కూడా వేసుకోవాలి. మనకు సరిపడిన పల్లీలు వేసుకోవచ్చు. నాకు ఎక్కువ అవుతాయని కొద్దిగా పల్లీలు వేసుకున్నా ఫ్రెండ్స్. అంటే దొండకాయలు కొన్ని కాబట్టి కొన్ని పల్లీలు వేసి ఇందులోనే కరివేపాకు కూడా వేసేసి బాగా వేపేసుకొని ఈ వేగిని కూడా దీనిలో తీసేసుకోవాలి. ఇందులో ఒక క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఇంత నూనె పట్టదు ఫ్రెండ్స్. నూనె వేరే గిన్నెలోకి వంపేసుకున్నది స్కిప్ అయింది. నూనె వంపేసి కొద్దిగా నూనె తీసుకొని అందులో పోపు దినుసులు వేసేసాం. ఈ 2 బిట్లు మిస్ అయినాయి ఫ్రెండ్స్, సారీ. దీనిలోనే ఈ పోపు దినుసులు వేసిన దాంట్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని వేపుకోవాలి.
ఈ ఉల్లిపాయ పచ్చడి అయితే మనం ఇందాక ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి ఇందులో బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్ చిల్లీ బాగా ఫ్రై అవ్వాలి. అయినాకే నెక్స్ట్ వేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక దాంట్లో దొండకాయలో కొంచెం వేసాం కదా, ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం వేగాక పచ్చి కొబ్బరి పౌడరు, మళ్ళీ ఎండు కొబ్బరి పౌడరు, ఈ రెండు ఈ దొండకాయకి మంచి ఫ్లేవర్ తెస్తాయి ఫ్రెండ్స్. ఈ రెండు వేసుకున్నాక సాల్ట్, మనం దొండకాయలు ఇందాక కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇందులో ఈ కొబ్బరి పొడి సరిపోదు కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాం. కలిపితే అంతా సరిపోనట్లు అనిపించింది, ఇంకొంచెం వేసుకున్నాము. అంటే కొబ్బరి పొడి కూడా మన ఇష్టం, కాకపోతే నాకు సరిపోతుంది. ఇంకొంచెం వేసుకున్నా ఏం కాదు, మాకు సరిపోతుంది అనేది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులోనే పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు కొంచెం వేసుకొని కారం కూడా యాడ్ చేసేసుకుందాం. నా దగ్గర కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, కొత్తిమీర ఒక్కట్లేదు కానీ పుదీనా ఒకటి యాడ్ చేస్తాను. ఇప్పుడు చెయ్యి పెట్టి మాకు వీడియోలో పెట్టి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఈ కొబ్బరి పచ్చివాసన పోయేదాకా, కొబ్బరి కారం పసుపు ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా వేపుకొని పుదీనా ది బెస్ట్ ఫ్లేవర్ ఫ్రెండ్స్. దీనికి అన్నాను కాదు కానీ మంచి అరోమా ఉండి సూపర్ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. పుదీనా వేసుకొని నా దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర వేయనా. ఇలా వేగాక ఇందులో మనం వేపు పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ ఇందులో వేయించుకోవడం. కానీ తింటుంటే క్రంచీ కానీ ఎంత బాగుంటుంది. ఆ కొబ్బరి ఊడుపు, ఆ జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు ఇవన్నీ తగ్గు మంచి టేస్ట్ ఫ్రెండ్. ఇంతే ఫ్రెండ్స్ కొబ్బరి ఫ్రై. ఇప్పుడు సాల్ట్ చూసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకొని. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతే.